సినిమాలోనూ ఇప్పటి వరకు కొన్ని క్యారెక్టర్లలో కనిపించడం అనేది విశేషం. ఇప్పుడు ప్రత్యేకమైన క్యారెక్టర్లో మేడం పెద్ద సినిమా అంటే చాలా బాగుంది. ఆ మూవీ ఎలా అంటే మేడం, మనం ఒక ఐడెంటిటీ, మనము ఇండియాలో ఉన్నామా లేకపోతే బయట కంట్రీలో ఉన్నామా అనేది మనం ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ కోసం పోరాడేదే పెద్ద సినిమా. ఎందుకంటే ఆ ఐడెంటిటీ లేకపోతే మీరెవరు అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీరెవరనేది మీకు తెలియదు. ఇప్పుడు మీరు ఒక ఆర్టీవీ నుంచి వచ్చారు, మీ ఐడెంటిటీ మీకు ఉంది, కానీ అదే ఐడెంటిటీ కోసం వెతుకులాడేదే పెద్ద సినిమా. మీరు ఒక గోల్డ్ మెడల్ గెలిచినా కూడా నా ఊరికి నాకు ఇది కావాలి, నా ఊరికి ఒక రైలు కావాలి, నా ప్రజలేందో నా ప్రజలని చూపించాలనుకోవడమే పెద్ద సినిమా. దాంట్లో చాలా ఎమోషన్ ఉంది, ఎంతో కష్టపడిన రామ్ చరణ్. అలాగే ఈ సినిమా ఒప్పుకోవడమే చాలా అంటే చాలా గ్రేట్నెస్. సినిమా అంటే చాలా బాగుంది. మూవీని ఎవ్వరు కూడా నెగిటివ్ చెయ్యరు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ మేడం, జాన్వీ కపూర్ క్యారెక్టర్ వచ్చేసి చాలా చిన్న రోల్ అనమాట. జాన్వీ కపూర్ రోల్ అనేది చాలా చిన్నది, ఆమెది అంతా ఏమి ఎక్కువ లేదు. మొత్తం రామ్ చరణ్ ఒంటి మీద నడిపించాడు మేడం. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఈ రోజులలో గేమ్ అనేది ఓన్లీ మొబైల్లో ఆడుతున్నారు. గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడాలి గేమ్ అనేది, అప్పుడే మనకు పథకాలు వస్తాయి. మన పథకాల లిస్టు చూడండి ఎంత తక్కువ ఉంది. మీరు ఆన్లైన్లో ఆడితే ఎలా ఆడతారు చెప్పండి? అది కదా మేడం మనకు కావాల్సింది. అదే మూవీలో చూపించాడు, దాన్ని నెగిటివ్ చేయడం ఎందుకు చెప్పండి? సాంగ్స్ అన్ని బాగున్నాయి మేడం. అసలు డాన్స్ అయితే రామ్ చరణ్ అయితే ఇరగదీశాడు మేడం. డైరెక్షన్ కూడా బాగుంది మేడం, అంతా బాగుంది. సినిమా అయితే నచ్చింది, నాకైతే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో చూడండి దయచేసి. ఫైట్స్ ఉంటాయి అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్లాట్ఫామ్లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి రప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తెప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎచ్చుకొని చేస్తారు. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసమే జాన్వీ కపూర్ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్కి. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ మనకి ఇంట్రెస్ట్గా లేకపోయినా బీజిఎం వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ కూడా నాన్ సింక్లో వస్తుంది అనమాట. ఒక సీరియస్గా ఒక ఎమోషనల్గా వెళ్తున్న సెకండ్ హాఫ్లో సినిమాలో అలా ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నిజంగా. బట్ ఫస్ట్ హాఫ్ లో కూడా నిజంగా చిక్రీ అన్న సాంగ్, రారా అన్న సాంగ్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. టోటల్ గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే బాగుంది, అంతే. వన్ టైం వాచబుల్ అంతే. రేటింగ్ వరకు అడుగుతాను. థ్యాంక్ యూ. ఈ పెద్ద సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరా క్యారెక్టర్ అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా బుచ్చిబాబులో చూసాం, పెద్ద సినిమా చూసాం. ఆయన క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎక్కడ కూడా గారు. ఇంకా మెయిన్ చెప్పాలంటే ఇక్కడ శంకర్ గారు మ్యూజిక్ మాత్రం అంటే ఎక్కడ మనకి ఎంత మ్యూజిక్ కావాలో అక్కడ అంత మ్యూజిక్ తీసుకుండు మనిషి. ఏఆర్ రెహమాన్ గారు చాలా బాగా తీసుకుంటు. సారీ అండి, ఏఆర్ రెహమాన్ గారు డిస్టర్బ్ చేయకండి. అయితే మెయిన్ చెప్పాలంటే పెద్ద సినిమా చూస్తుంటే ఒకటి ఆయనకి ఒక కాల్ లేకున్నా కూడా అందులో పోరాడి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ కోసం కొట్లాడతారు చూసినా, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇప్పుడు రేపు కూడా వాళ్ళకైనా కాళ్ళు లేని వాళ్ళు చేతుల కూడా ఈ సినిమా చూసిన మాత్రం చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఏదైనా ఒక హీరోయిజం కాదు, ఒక హీరో కాళ్ళు లేకున్నా కూడా ప్రూవ్ చేయించుకుంటూ ఒక రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా డిసప్పాయింట్ గారు ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. చాలా బాగుంది. మేము చెప్పండి రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించాడు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జగపతి బాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఛానల్ తర్వాత కాంపిటీషన్లో బాగా సెట్ అయ్యి ఇద్దరు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ కానీ స్టోరీ కానీ యాడ్సాప్ అన్న ఇలాంటి సినిమాలు చూడాలన్నా. అసలు మనకి ఏం కావాలో ఊర్లో ఏం లేకపోతే కొట్లాడుతాడు చూసినావా, రామ్ చరణ్ గారు ఇది కావాలంటారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి, సినిమా అర్థం చేసుకో చాలా బాగుంటుంది, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అండి పెద్ద కోసమే పుట్టింది.
రామ్ చరణ్ గారు పెద్ది కోసమే పుట్టాడు అన్నట్టు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ అండి. కేవలం ఏంటంటే ఇవి వన్ మ్యాన్ షో అనాలి. రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. ఆ విధంగా ఏంటంటే ఇది తన భుజాల మీద వేసుకుని నడిపించిన తీరు అనమాట. అంటే సినిమా కోసం ఆయన ఎంత మోల్డ్ అయిపోయాడు, ఎంత ఒదిగిపోయాడు ఆ పాత్రలో అనేది మనం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పెర్ఫార్మెన్స్కి, ఆయన డ్యాన్సెస్కి గోల అన్నమాట. రచ్చ, ఇంకా మామూలు రచ్చ కాదు. అల్టిమేట్గా ఏంటంటే సినిమా నా వ్యూలో చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ అండి. అయితే ఫస్ట్ హాఫ్లో కొంతమంది కాదు, నాకు నచ్చింది. కొంతమంది చెప్పే ప్రకారం ఏంటంటే క్యారెక్టర్స్ ఎలివేషన్స్ వల్ల ఏమన్నా కొంచెం స్లో అయిందా, లేదా బుచ్చిబాబు సానా ఇంకొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండును, కంప్లీట్గా స్పోర్ట్స్ డ్రామా మీదే తీసుకెళ్ళాడని అంటున్నారు. కానీ ఏదేమైనా మనం ఆ వ్యూలోనే చూస్తే అది నెంబర్ 1 సినిమా. సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ. అంటే మనం కళ్ళని తెచ్చుకునేంత మన ఆతృతకు లోనవుతాం. అంత గొప్ప సినిమా. మనం ఏంటంటే సినిమాలాగా చూడాలండి. ఇలాగ హెలికాప్టర్లు ఎగిరిపోయి, లేకపోతే కార్లు తిరిగేసి, గన్నలతో పొడిచేసుకుని, కత్తులతో పొడిచేసుకునే అంత సినిమా కాదు ఇది. ఇది ఏంటంటే పూర్తిగా ఇది టోటల్ విలేజ్ నేటివ్ సినిమా. ఒక ట్రైబల్ ఏరియా అనుకోవచ్చు, లేదా విలేజ్ నేటివ్. ఒక పడి ఎన్నో దెబ్బలు తిరిగి ఎలా నిలబడతాడో ఒక యువకుడు అనేది చాలా ఇన్స్పిరేషనల్గా చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా చూడాల్సింది. జాన్వీ కపూర్ పాత్ర ఏంటంటే ఆవిడ పెట్టారు ఓకే, కానీ ఏంటంటే ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే ఏంటంటే లవ్ ఎపిసోడ్స్ కూడా ఇంకొంచెం బాగుండొచ్చు. కానీ ఏంటంటే పూర్తిగా ఈ స్పోర్ట్స్ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతంత మాత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంపార్టెన్స్ పరంగా చెప్పాలంటే మనకి అప్పల సూరి క్యారెక్టర్లో జగపతి బాబు గారు, బొమ్మన ఇరానీ గారు, రవికిషన్ గారు, మరికొంతమంది పాత్రలు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయండి. వాళ్ళ పాత్రలు తీర్చిదిద్దిన విధానం అంటే సినిమా కోసం పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాలోనూ ఇచ్చేశారు. జాహ్నవి కపూర్ గారు ఏంటంటే ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి. టోటల్గా బుచ్చిబాబు డైరెక్షన్ మీద స్క్రీన్ ప్లే ఏం స్క్రీన్ ప్లే పరంగా చెప్పాలంటే ఇంకొంచెం బాగా చేయొచ్చు అనిపించింది. కానీ ఏంటంటే సినిమా అయితే కనుక బ్లాక్ బస్టర్ అండి. అంటే మనం అన్నీ మనం 100% కోరుకోలేం. 100% కోరుకుంటే కనుక 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. మనకు 1000 కోట్లు 1,500 కోట్లు చాలు కాబట్టి ఆ సినిమా ఆ 1,500 కోట్లు తగ్గట్టుగా సినిమా ఎలా ఉంటుందో అంత బాగుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. నమస్తే. కామెంట్ చెప్పడానికి అయితే ఏం స్టఫ్ లేదు, ఇందులో ఏ మిస్టేక్ లేదు. ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా లేదు. ఒక్కొక్క సీను గూజ్ బంప్స్ అంతే. గూజ్ బంప్స్ యాక్టింగ్ ఇందులో రంగస్థలంలో యాక్టింగ్ మీరు చూసారో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కి మీరు ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగుంది యాక్టింగ్. బట్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డెడికేషన్ చాలా బాగుంది. అండ్ మూవీలో వేరియేషన్స్ అంటే ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఫిలిము, అంటే ఆ గేమింగ్, ఆ స్పోర్ట్స్ రన్నింగ్ కానీ ఇంకా చాలా కుస్తీ. ఈ సినిమాలో స్పెషల్ చాలా ఉంది. క్లైమాక్స్ సీన్ చూడండి, క్లైమాక్స్ సీన్ చూస్తే మీకే స్పెషల్గా అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. అసలు ఆ రామ్ చరణ్ సార్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కుతుందా, యూత్ కి ఎక్కుతుందా? మూవీ అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కుతుంది. ఈ సినిమా అంత బాగుంది. ఇట్లాంటి ఫిలిమ్స్లని ఎంకరేజ్ చేయాలి. ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా చాలా రావాలి. మన టాలీవుడ్ ఫిలిం యాక్టర్స్ ఇట్లాంటి కంటెంట్స్, ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామా ఫిలిమ్స్, ఒక ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం చాలా రావాలని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు సనా అని చెప్పే బదులు బుచ్చిబాబు గురువు సుకుమార్ అనే స్థాయికి బుచ్చిబాబు ఎదిగిండు. ఏడిపించేసిండు సినిమా, చాలా ఏడిపించిండు. సెంటిమెంట్ కాదు, ఒక మనిషి బతకడానికి అర్థం, దానికి ఒక కారణం. అంటే వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్దాం, వచ్చేటప్పుడు పెద్దని తోడు తీసుకెళ్తాం. సినిమాని చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నేను అసలు అంచనాలు పెట్టుకోకుండా వచ్చిన, ఏముంటుందిలే ఇంకా అసలు టికెట్ కూడా బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాను వచ్చిన. వాడు గుర్తుండిపోతాడు పెద్ద క్యారెక్టరు. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఫ్యామిలీస్ ఉంటే చిన్న పిల్లలతో సహా సినిమాకి వచ్చేయండి. ఎందుకంటే చాలామంది యూత్ ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. బతకడానికి కూడా కారణం తెలియకుండా చిన్న చిన్న విషయాలు సూసైడ్ చేసుకుంటుండు. ఒక మనిషి బతకడానికి ఒక మనిషి గుర్తింపు అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి మనిషికి. వాడు గుర్తింపు ఆధార్ కార్డులోనో ఊరికి పేరులోనో పక్కన పెడితే ఒక మనిషికి ఒక గుర్తింపు ఉండాలని సినిమా చెప్పిండు. బుచ్చిబాబు సనా అని చరణ్ ఇవన్నీ ట్రోల్ అంటే హీరోలు పక్కన పెడితే ఇలాంటి కథలు తెలుగు ఇండస్ట్రీలో నాకు ఇంతవరకు రాలేదు. చిరంజీవి అప్పుడెప్పుడో స్వయం కృషి అని మనిషికి స్ఫూర్తిగా తీసుకొచ్చిండు. ఈ క్యారెక్టర్ చరణ్ చేస్తాడు ఎవరు చేస్తాడో పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫ్రెష్గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిండు. టెక్నికల్గా డిఓపి అద్దరు కొట్టిండు.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన కాదు, బుచ్చిబాబు గురువే సుకుమార్ అనే స్థాయికి తీసుకెళ్ళిన సినిమాలో చాలా శ్రీకాకుళం యాసని చాలా మంది ఇప్పటికి ఇంకా ఎక్కిరిస్తూనే ఉన్నారనమాట. వాళ్ళందరూ చెప్పించుకొట్టండి ఫస్ట్ శ్రీకాకుళం యాసని ఎక్కిరించే వాళ్ళు. ఎందుకంటే అక్కడ కుస్తీ పోటీలు కానీ దాని సమయస్ఫూర్తి కానీ శ్రీకాకుళం వాళ్ళు ఈ రోజుకి తెచ్చారు. నా శ్రీకాకుళం కాదు కానీ థియేటర్లో సినిమా చూస్తుంటే కొంతమంది నవ్వుతున్నారు ఎగలబడి. ఆ నవ్వడం వల్ల ఆ గుర్తింపు అనేది వాళ్ళ ఎకిలి చేష్టలు బయటకు వస్తే శ్రీకాకుళానికి కూడా ఒక గుర్తింపు ఉంది, దాన్ని కూడా గుర్తించండి. యాసను ఎప్పుడు ఎక్కిరిస్తే మనుషుల్లో ఉన్న గుర్తింపు చచ్చిపోతుంది. రామ్ చరణ్ అనే క్యారెక్టర్ కనపడ్డు మీకు, పెద్ద క్యారెక్టరే కనిపిస్తాడు. వాడు రామ్ చరణ్ అనేది 10 నిమిషాలకు మర్చిపోతారు అందరూ. సినిమా క్యారెక్టర్లో రామ్ చరణ్ క్యారెక్టర్ మర్చిపోతాడు. హీరోల ఫ్యానిజం వల్ల సినిమాని చంపకండి. ఫస్ట్ మీరు రామ్ చరణ్ రంగస్థలం దాటి మించిపోయిన సినిమా అది. రంగస్థలం అనేది చిన్నది క్యారెక్టర్ పరంగా, చాలా 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 గుర్తింపు తెచ్చుకున్న సినిమా పెద్ద. దయచేసి చెప్తున్నా సినిమాని చంపకండి. మీరు కూడా అయిపోతే సినిమా చూడండి, ఖచ్చితంగా చెప్తున్నా కదా. వెళ్ళేటప్పుడు మీరు వెళ్తారు, వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పెద్దని తోడు తీసుకొని వెళ్తారు. పిల్లలతో సహా వెళ్ళండి, ఎందుకంటే ఇన్స్పిరేషన్ చాలా అవసరం ఇప్పుడున్న సమాజానికి. ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి, ఫ్యామిలీ మొత్తం చూడండి సినిమా. చూసారా భయ్యా? సెకండ్ హాఫ్ అయితే చింపి వదిలాడు అనమాట ఫుల్ గా. ఫస్ట్ హాఫ్ అంతంత ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చంపి ఆరేస్తాడు అనమాట. సో భయ్యా ఒక సీన్ లో అయితే చిరంజీవి గుర్తొచ్చాడు. హాస్పిటల్ సీన్ లో పిచ్చగా ఉంది. ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? యాక్టింగ్ అదుర్స్, డైరెక్షన్ అదుర్స్, సౌండ్లు భలే ఉన్నాయి, మ్యూజిక్, డాన్స్ అన్ని బాగున్నాయి. జాన్వీ కపూర్ చెప్పాలా సపరేట్ గా బాగానే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఫస్ట్ టు స్టార్ట్ డైరెక్టర్ తీసుకున్న డీటెయిలింగ్, కేరు, ఆ కథలో ఉన్న బలం, ఆ కథలో ఉన్న ఇన్స్పిరేషను, ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్. అంటే మీరు సామాన్యుడి నుంచి ఒక అసామాన్యుడిగా, ఆఖరికి ఒక ఊరు పేరు కూడా లేని ఒక చిన్న కొండ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఎదుగుతాడనే సినిమా అంత జాగ్రత్తగా అంత పర్ఫెక్ట్గా తీసినది మీకు నచ్చలేదు అంటే మీరు బెటర్గా 4 క్యాబరే డ్యాన్సులు, 2 ఐటమ్ నెంబర్లు, ఒక 4 పిచ్చ ఫైట్లు ఉన్న సినిమా చూడండి. ఇటువంటి సినిమా మీకు నచ్చాలి అంటే మీకు గుండె ఉండాలి. మీకు 2-3 సీన్లలో నాకైతే కళ్ళమ్మడి నీళ్లు కూడా వచ్చాయి. అంత ఇన్స్పిరేషనల్గా ఉంది మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలే చేయాలి ఈ సినిమా. ఎందుకంటే చిన్న హీరోలు చేస్తే ఈ మెసేజ్ కరెక్ట్గా రీచ్ అవ్వదు కదా. మొదటి రోజే 100-150 కోట్లు వస్తాయి. అంటే యాక్షన్ సీన్స్ అంటే స్పోర్ట్స్ డ్రామా కదా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కుస్తీ పట్టు సీన్ ఒకటి, ప్లస్ ఫస్ట్ హాఫ్లో టార్చ్ లైట్ నోట్లో పెట్టుకుని ఫైట్ చేస్తాడు రామ్ చరణ్. ఆ ఫోటోగ్రఫీ, రత్నవేలు ఫోటోగ్రఫీ, అతను ఫైట్ చేసిన ఎవడో చూడడానికి కాగితాలు మంటలు వేసి ఎగరేస్తారు. ఆ లైటింగ్లో రామ్ చరణ్ని రివీల్ చేయడం, టెక్నికల్గా డీటెయిలింగ్, ఎక్స్ట్రాడినరీ డీటెయిలింగ్. ఇంకా దానికేమో రెహమాన్ మ్యూజిక్. ఓ మై గాడ్, ఐ మీన్ గూస్ బంప్స్ వచ్చే షార్ట్స్. అండ్ సెకండ్ హాఫ్లో అతను చేసే ఫైట్ కానీ, క్లైమాక్స్లో రన్ సీన్స్ కానీ స్పోర్ట్స్ కెమెరాస్ పెట్టి షూట్ చేశారేమో, లేకపోతే అంత డీటెయిలింగ్ రాదు. ప్లస్ అందరూ అంటే సస్పెన్స్ చెప్పను, అందులో చాలా గ్రాఫిక్ వర్క్ అవసరం. అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు అన్నారు, అదేమన్నా క్యారెక్టర్ చాలా చిన్నదిగానే ఉంది. ఆ అమ్మాయికి ఏం పెద్ద క్యారెక్టర్ లేదు, ఏదో కొంచెం గ్లామర్ స్కిన్ షోక్ తప్ప ఆవిడ యాక్చువల్ క్యాపబిలిటీ మైనస్ అయ్యే అవకాశం లేదు. మైనస్ అవ్వదు, ఎందుకంటే అసలు ఇందులో యాక్చువల్గా హీరోయిన్ లేకపోయినా కూడా ఈ కథ ఏదైతే హార్ట్ ఉందో ఆ హార్టే బలం ఈ సినిమాకి. హీరోయిన్ జస్ట్ యాడ్ ఆన్ చేశారు, ఒక ఐటమ్ నెంబర్ కూడా పెట్టారు. బట్ పుష్ప అంత కలెక్షన్స్ రాకపోవచ్చు ఈ సినిమా. కానీ పుష్పలో అల్లు అర్జున్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అంత పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ ఇచ్చాడు. ఒక్కొక్క ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది, ఒక ప్లాట్ఫామ్ వర్క్ కాదు. పుష్ప సినిమా అది కుదిరింది పర్ఫెక్ట్గా. వీళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ఆ స్థాయి హిట్ కాకపోవచ్చు. కానీ రామ్ చరణ్ మాత్రం అల్లు అర్జున్ ఎంత చేశాడో అంతకంతా చేశాడు. బావమరుదుల వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు బయట కాదు కానీ టాలీవుడ్లు బాలీవుడ్లు అదిరిపోయేటట్టు ఉన్నాయి. ఒకటికొకటి బాడీ పెంచడం, ఒకటి తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ చేయడం. బాగుందా? ఏం నచ్చినాయి చెప్పు. రామ్ చరణ్ బాగున్నాడా? లాస్ట్ లో రన్నింగ్ నచ్చిందా? ఏ సాంగ్ నచ్చింది నీకు? బాగున్నాయి సాంగ్స్. నీకు క్రికెట్ రామ్ చరణ్ నచ్చాడా? నువ్వు చేసిన డాన్స్ పేరు చెప్పు, ఏం డాన్స్ చేసినావు నువ్వు? బాగుందా చిక్రీ? ఏ సీన్ నచ్చింది? అవార్డు పక్కా, నేషనల్ అవార్డు పక్కా వస్తుంది అన్న. బాడీ చూసినా ఏం చూసినా నిజంగా చెప్తున్నా, థియేటర్లో ఒక్కొక్కరు సీట్లు పట్టుకొని కూర్చున్నారు. లాస్ట్ 40 minutes కాళ్ళు ఉండా అన్నకే. రన్నింగ్ చూస్తే ప్రతి ఒక్క యూత్ కి ఎంత మోటివేషన్ ఉంటుందంటే నిజంగా చెప్తున్నా. ప్రౌడ్ టు బి రామ్ చరణ్ ఫ్యాన్ భయ్యా, ప్రౌడ్ టు బి రామ్ చరణ్ ఫ్యాన్.
ఒక్కొక్క సినిమా కాదు, ఒక్క హీరో నిజంగా ప్రౌడ్ టు బి రామ్ చరణ్ ఫ్యాన్. బాగాలేదని మస్తు అని చెప్తారు భయ్. ఆ సినిమా చూసి మీ రివ్యూలు అందరికి ఎవరైనా ఒకటి అనుకుంటే ఎట్లా చేయాలి, మనం అనుకున్న దానికి ఎట్లా స్టిక్ ఆన్ అయి ఉండాలి. మార్నింగ్ టు నిద్రపోకుండా తన ఊరి కోసం, తన ఐడెంటిటీ కోసం పోరాడి గెలిచి ఒక ఊరి కోసం ఎంత కలిసి ప్రతి యూత్ కి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి భయ నేను కూడా ఇన్స్పిరేషన్ అయ్యా భయ. నాకు పొట్టుంది, జిమ్ చేసి బాడీ పెంచాలని కోరిక వచ్చింది. పెద్ద పైన పుడతామా ఏంటి మళ్ళీ పెద్ద, నిజంగా చెప్తున్నా బ్రో, రాసి పెట్టుకోండి నేషనల్ అవార్డు పక్కా. పుష్ప అవన్నీ రికార్డ్స్ గురించి నేను మాట్లాడను. రామ్ చరణ్ ప్రతి ఒక్క ఫ్యాను కాళ్ళ ఎగరేసుకుంటారు భయ్యా 100%. ఫ్లాప్ అటర్ ఫ్లాప్ యాంటీ ఫ్యాన్స్ ఏమైనా అనుకోండి భయ్యా. యాజ్ ఎ సినిమా లవర్, ప్రతి సినిమా లవర్ లవ్ చేస్తాడు అన్నని. లాస్ట్ 50 minutes చూస్తే భయ్యా ఆ రన్నింగ్ షాట్ లో ఒక కాల్ ఉండదు. నిజంగా చెప్తున్నాం, ఏఆర్ రెహమాన్ సార్ సూపర్, లవ్ యూ సో మచ్ సార్. ఏడ్చినా సార్, కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. బుచ్చిబాబు అంటే అన్న చూడడానికి అట్లా ఉంటాడు కానీ అన్న ఎంత పొటెన్షియల్ ఉందో చూపించిన. జగ్గు సార్ సూపర్ సార్, లవ్ యూ సో మచ్. కన్నడ శివరాజ్ కుమార్ సార్ మా గురు అయిపోయింది. ఈ రోజు నుంచి వస్తూనే ఉంటాయి సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉంటాయి. చెప్తున్నా కదా, ఎవ్రీ రామ్ చరణ్ ఫ్యాన్, ఈవెన్ మెగా ఫ్యామిలీలో ఒకే ఒక్కడు మా అన్న రామ్ చరణ్. రామ్ చరణ్, రామ్ చరణ్.